హాయ్ హలో మనం ఏఎస్ఐ పరిణామక్రమాన్ని చెప్పుకుందామని చెప్పాను కదా. ఇప్పుడు ఏఎస్ఐ పరిణామక్రమాన్ని చెప్పుకుందాము. ఏది ఒకేసారి వెంటనే ఏర్పడలేదండి. చాలా 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 కష్టాలు నష్టాలు ఎదురయ్యాయి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ గారికి. అట్ ఫైనల్ ఇవాళ ఏఎస్ఐ ఉంది. దాన్ని మనం కాపాడగలుగుతామో లేదో తెలియదు. సో ఫస్ట్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ గురించి చెప్పాను కదా. సో ఆయన ఆఫ్టర్ డెసిఫర్మెంట్ అంటే బ్రాహ్మీ స్క్రిప్ట్ జేమ్స్ ప్రిన్సెప్ పరిష్కరించిన తర్వాత చదవడం చేసిన తర్వాత కన్నింగ్హామ్ గారికి కొద్దిగా కొబ్బరి దొరికినట్టు అయిపోయి చాలా స్తూపాలను పరిష్కరించగలిగాడు. జస్ట్ లైక్ ఈ మిలిటరీ ఆఫీసర్స్ ఎక్కువ పరిష్కరించారు. ఇంగ్లాండ్ సామ్రాజ్యం ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు కదా, అక్కడ ఇటలీలో కూడా ఈయనలాగా ఒక మిలిటరీ ఆఫీసర్ జీన్ బాప్టిస్ట్ వెంచూరా ఈయనలాగే ఇటలీలో చాలా వరకు ఆర్కియలాజికల్గా చాలా చేశారు. అలాగే కన్నింగ్హామ్ కూడా పరిష్కరించారనమాట. సో ఆయన మరి ఎక్కడైనా ప్రయత్నాలు ఆపారంటే ఎక్కడ ఆపలేదండి, అలాగా పడుతూ లేస్తూ ఉన్నాడు. సో 1848లో అటెంప్ట్ చేశాడు, ఆయన సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ 1861లో ఆయన మళ్ళీ అటెంప్ట్ చేస్తే లార్డ్ క్యానింగ్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఉన్నారు. ఆయన అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి ఫస్ట్ సర్వేయర్గా కన్నింగ్హామ్ని పెట్టారనమాట. అది ఒక మంచి పరిణామక్రమం. తర్వాత ఏమైంది, మళ్ళీ దీనికి అయ్యగారి గురానికి అన్ని అపశకనాలు అనే రీతిలో 1865 to 71 ఫండ్స్ లేని కారణంగా మళ్ళీ మూసేశారు దాన్ని. సో మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఈయన అప్పీల్ చేశాడు. ఈయన ఎక్కడ ఆగడం లేదనమాట. సో లార్డ్ లారెన్స్ వైస్రాయ్గా ఉన్నప్పుడు ఆయన 1871లో మళ్ళీ దీన్ని రిస్టోర్ చేశారంటే మళ్ళీ పునరుద్ధరించారు. అప్పుడు కన్నింగ్హామ్ని ఆ టైంలో సర్వేయర్గా అపాయింట్ చేశారు కదా, అంతకుముందు సర్వేయర్ అనే పదం తీసేసి డైరెక్టర్ జనరల్ అనే పోస్ట్ ఇచ్చారనమాట. అతిపెద్ద పోస్ట్ అనమాట. సో అప్పుడు కన్నింగ్హామ్ గారికి డైరెక్టర్ జనరల్ ఇచ్చారు. ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఏఎస్ఐ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనమాట. సో 1885లో కన్నింగ్హామ్ గారు రిటైర్ అయిపోయారు. తర్వాత జేమ్స్ బర్జెస్ అని అతను వచ్చారు. ఆయన కూడా చాలా చేశారు. అతను ఏం చేశారంటే ది ఇండియన్ యాంటిక్వరీ 1872 అప్పుడు జరిగినవన్నీ కూడా ఆయన ఒక జర్నల్ లాగా తీసుకొచ్చారు, ఇయర్లీ జర్నల్. తర్వాత ఎపిగ్రఫికా ఇండియా, సో ఇది 1882లో పరిష్కరించినని, అలెగ్జాండర్ కన్నింగ్హామ్ గారు పరిష్కరించినని, అది ఎపిగ్రఫికా ఇండియాగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇది ఇప్పుడు ఎపిగ్రఫికా ఆంధ్రికా అని చెప్పి తర్వాత పివి పరిబ్రహ్మ శాస్త్రి గారు, నేలటూరి వెంకటరమణయ్య గారు వీళ్ళంతా చేశారు. బట్ దానికి మూలం మనకి జేమ్స్ బర్జెస్ గారు చేసిన ఎపిగ్రఫికా ఇండియా. సో మళ్ళీ 1889లో ఏమైంది, పర్మనెంట్గా దాన్ని తీసేశారు అన్నమాట. ఎందుకు, ఇదే ఫండ్స్ లేని కారణంగా. మేమెందుకు ఫండ్స్ ఇవ్వాలి, ఇదేదో పెద్ద ఇండియాకి మేము ఫండ్స్ ఇవ్వాలా అంటే మన సొమ్ము తినుకుంటేనే మనల్ని వాళ్ళు అనమాట. సో ఇండియాకి మేము ఎందుకు ఇవ్వాలని చెప్పి దాన్ని పర్మనెంట్గా మూసేశారు. తర్వాత ఈ పాపం సర్వేయర్స్ వీళ్ళంతా అలాట్ అపాయింట్ అయ్యారు కదా, వాళ్ళంతా ఇండివిజువల్గా పాపం కన్జర్వేషన్ వర్క్ డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళు స్టార్ట్ చేశారు వర్క్స్. అయితే తర్వాత మళ్ళీ 1888 నుంచి 1889 అంటే 10 years కాలం బక్ రిసెస్ అంటారు. ఈయన ఏం చేశారంటే 10 years గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ని తగ్గించడానికి గాను, గవర్నమెంట్ బడ్జెట్ని కాపాడడానికి ఈయన మొత్తం పర్మనెంట్లీ ఏఎస్ఐ ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసి ఎంప్లాయీస్ని కూడా తీసేసేసి ఏఎస్ఐని కంప్లీట్లీ మూసేశారనమాట. అయితే ఆయన షట్ ఎందుకు చేశారు, డిస్మిస్ ఎందుకు చేశారంటే సేవింగ్స్ ఆఫ్ గవర్నమెంట్ బడ్జెట్ అనమాట. ఈయన బ్రిటిష్ సివిల్ సర్వెంట్, ఇండియన్ సివిల్ సర్వీసెస్ దాని కింద మనకు భారతదేశానికి వచ్చారనమాట. అయితే ఈయన ఆర్కియాలజీకి ఏం చేయకపోవచ్చు కానీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ అగ్రికల్చర్ అని అంటారనమాట. ఆయనకు అగ్రికల్చర్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆయన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ అగ్రికల్చర్ అని అంటారనమాట. అగ్రికల్చర్ దాంట్లో చాలా చేశారు. సో తర్వాత 1895లో ఏమైందంటే మళ్ళీ నిగాలి సాగర్ అనే ఒక ఇన్స్క్రిప్షను ఈ బక్ రిసెస్లో ఉన్నప్పుడే బయటపడింది. అది ఇక్కడ లుంబినీకి 20 kilometers దూరంలో నేపాల్లో బయటపడింది అనమాట. సో 1895 నుంచి పాపం కంటిన్యూ ఆపరేషన్ చేస్తూ వాళ్ళు సక్సెస్ అయ్యారనమాట. నిగాలి సాగర్ నేపాల్లో ఉంటుంది, నార్త్ వెస్ట్ ఆఫ్ లుంబిని 20 kilometers ఉంటుంది. సో ఇది ఎవరిది అంటే మౌర్యన్ ఎంపరర్ ది గ్రేట్ అశోక 3rd century BCEలో వేసిన నిగాలి సాగర్ పిల్లర్ అనమాట. సో దాని తర్వాత మళ్ళీ భూతం వచ్చినట్టు అయిపోయి
తర్వాత జార్జ్ బహ్లర్ అతను ఏం చేశాడు, జూలై 1895లో జర్నల్ ఆఫ్ ద రాయల్ ఆసియాటిక్ సొసైటీలో న్యూ అథెంటిక్ డాక్యుమెంట్స్ ప్రీ అశోకన్ పీరియడ్ ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ రాయాల్సి ఉంది, లిఖించాల్సి ఉంది అని చెప్పి అని చెప్పాడు అనమాట. సో అప్పుడు ఇవన్నీ కూడా ఈ లుంబిని పిల్లర్ ఇన్స్క్రిప్షన్ 1896లో మళ్ళీ కనుక్కున్నారు. అలోస్ యాంటన్ ఫహరర్స్ ఇతను కనుక్కున్నాడు. సో అప్పుడు ఏమైందంటే ఇన్స్క్రిప్షన్ కన్ఫర్మ్డ్ ఇది లుంబిని యాజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ గౌతమ బుద్ధ అది తెలిసింది. తర్వాత ఏమైందంటే 1898 ఆర్థర్ స్మిత్ అనే అతను 22 సెప్టెంబర్ 1898లో ఫహరర్ అంతా రాంగ్ ఇది ఇచ్చేసాడు, రాంగ్ కాన్సెప్ట్ ఇచ్చేసాడు అని చెప్పి పాపం అతన్ని మళ్ళీ యూరోప్కి పంపించారు, రిటర్న్ డిస్మిస్ చేసేసారనమాట. తర్వాత మళ్ళీ లార్డ్ కర్జన్ పీరియడ్లో మళ్ళీ 1902 అనమాట ఏఎస్ఐ తిరిగి పునరుద్ధరింపబడింది. సో ఆయన ఆసియాటిక్ సొసైటీ 26 ఫిబ్రవరి 1901లో అక్కడ స్పీచ్ ఇచ్చారనమాట. ప్రైమరీ అంటే ఇది ఒక ప్రైమరీ ఆబ్లిజెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎందుకంటే ఏనిషియంట్ రిగార్డెడ్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఏనిషియంట్ మాన్యుమెంట్స్ యాజ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఆబ్లిగేషన్స్ ఆఫ్ గవర్నమెంట్ అని ఇచ్చాడనమాట. అంటే మనం ఇండియా యొక్క పురావస్తు అవశేషాలను కాపాడడం మన ప్రథమ కర్తవ్యం అని ఆయన చెప్పారనమాట. అప్పుడు ది ఏనిషియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1904లో ఎప్పుడంటే ఆయన తన టెన్యూర్లో అప్పుడు అది పాస్ చేశారు, ది ఏనిషియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1904. సో ఇది ఇలా ఏఎస్ఐ చాలా 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 ఎదుర్కొంటూ ఇలా మొత్తంగా ఏఎస్ఐ లాస్ట్కు నిలదొక్కునింది. 1901 అండ్ అండర్ రివైవల్ అండర్ లార్డ్ కర్జన్ మళ్ళీ డీజీ పోస్ట్ వచ్చింది 1902. సో 1904లో మళ్ళీ చెప్తున్నాం ది ఏనిషియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ అనేది మనకి పర్మనెంట్గా తెచ్చారనమాట. అక్కడి నుంచి ఏఎస్ఐ ప్రస్థానం ఇంకా చాలా ఉంది, మనం చాలా చెప్పుకుందాం ఏఎస్ఐ ప్రస్థానం గురించి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.